హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పెడుతున్నాను. సో ఈ ఇడ్లీ పిండి ఏంటి డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా? సో నేనైతే ఎక్కువగా ఇడ్లీ కానీ దోశ కానీ ఇలా మిల్లెట్స్తోనే చేస్తానండి. సో ఈరోజు వీడియోలో అయితే మీకు నేను ఎలా ప్రిపేర్ చేశానని చూపించలేదు కానీ బట్ ఓవరాల్గా చెప్తానండి. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, ఈవెన్ నాకు డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు కూడా. సో మీకు ఓవరాల్గా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే నేను 1 కప్ మినపప్పు తీసుకుంటే రాగులతో చేసుకున్నాను అనుకోండి 2 కప్స్ రాగులు తీసుకుంటాను. మనం ఇడ్లీ రవ్వ బదులు రాగులే 2 కప్స్, లేదా దోశకు మనం 1:2 తీసుకుంటాను నేనైతే. సో 2 బియ్యం తీసుకుంటాం కదా, బియ్యం బదులు రాగులు. అలా కాదు మాకు అన్నీ వేసుకోవాలి అనుకుంటే అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ వేసుకోండి. మినపప్పు 1 కప్పు, రాగులు 1 కప్పు, అలాగే జొన్నలు, సొద్దలు అండ్ మిల్లెట్స్, కొడో మిల్లెట్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఓన్లీ సొద్దలు, తర్వాత జొన్నలు అండ్ మినపప్పు తీసుకున్నానండి. సో ఈ 3 తీసుకొని మధ్యాహ్నం నానపెట్టేసుకొని నైట్ మనం గ్రైండ్ చేసుకున్నామంటే మార్నింగ్కి మంచిగా ఫెర్మెంట్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత నార్మల్గా మనం ఇడ్లీ దోశ ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసేసుకోవడమే. అండ్ మెయిన్గా ఇది నేను మా బాబు కోసం పెడుతున్నాను అనమాట రీసెంట్గా. అండ్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను ఇలా యూస్ చేస్తున్నాను. డైలీ బాబు ఇడ్లీ అయితే కొంచెం తింటాడనమాట, కంపేర్ టు దోశ రిమైనింగ్ బ్రేక్ఫాస్ట్తో కంపేర్ చేస్తే. సో ఇడ్లీ పెట్టేస్తున్నా అండ్ మాకైతే దోశ కూడా వేస్తామన్నమాట బిఫోర్ డే. అండ్ ఇదే లాస్ట్ పిండి. సో మొత్తం కూడా ఇడ్లీ పెట్టేసా. అండ్ దెన్ నైట్ రైస్ చేశానండి, బట్ ఎవ్వరూ తినలేదన్నమాట. సో నేను లేట్గా తినడం వల్ల కొంచెమే తిన్నాను. అండ్ తర్వాత అమ్మ వాళ్ళు, మా పాప అంతా మా చెల్లి వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చారనమాట. సో అందువల్ల రైస్ అంతా మిగిలిపోయింది. ఇంకా ఏం చేస్తాం చెప్పండి. ఇంకా మార్నింగ్ అయితే నేను దాన్ని పులిహోర చేస్తున్నాను. యాక్చువల్లీ ఫ్రైడ్ రైస్ లాగా అనుకున్నా కానీ మా పాపకి పులిహోర ఇష్టం అనమాట. సో నేను ఎలా చేస్తాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను. జస్ట్ కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు అండ్ ఇంగువ, నెక్స్ట్ ఎండుమిర్చి అండ్ పచ్చెనగబెడలు వేసుకున్నాను అనమాట. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. తర్వాత మనము వేరుశనగ గింజలు కూడా వేస్తానండి. నాకు ఎక్కువగా పులిహోరలో ఏంటంటే పప్పులు ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట, మనకు అక్కడక్కడ తగులుతూ అట్లా. సో వేరుశనగ గింజలు అయితే నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకొని ఉంటాను కాబట్టి అందుకని ఎండింగ్లో యాడ్ చేశాను అనమాట. దెన్ పసుపు, ఉప్పు యాడ్ చేశాను. సో పసుపు అయితే నాది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయిపోయిందండి. ఆల్మోస్ట్ 9 months వచ్చిందనమాట 1 kg పసుపు. సో ఈసారి కూడా ప్రిపేర్ చేసుకోవాలి, సమ్మర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు బయట నుంచి తెచ్చాను. నాకు ఎందుకో కొంచెం వేగానే కలర్ అనిపించింది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పసుపు అయితే కొంచెం ఎక్కువ వేసినా కూడా కలర్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో బయట కలర్స్ మిక్స్ చేస్తారంటున్నారు చాలా వరకు. సో అందుకని నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే యూస్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు అయిపోయింది కాబట్టి తప్పక యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ రసం యాడ్ చేశానండి. కొంతమంది నిమ్మకాయ రసాన్ని కూడా ఉడకబెడతారు, బట్ నేను ఎప్పుడూ అలా చేయను అనమాట. ఎక్కువ ఏంటంటే చింతపండు రసం చేసినప్పుడు అది బాయిల్ చేసుకుంటాం, అది వేరే. బట్ నిమ్మకాయ చేసినప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నిమ్మకాయ యాడ్ చేస్తాను. సో ఈసారి అయితే ఉప్పు, పులుపు అంతా కరెక్ట్గా సరిపోయింది అనమాట. నేను ఎక్స్ట్రాగా మళ్ళీ ఏమీ యాడ్ చేయలేదు. అండ్ దెన్ ఇక్కడైతే నేను పాపకు తీసి పెట్టేసి తర్వాత మాకు కొంచెం ఇందులో పప్పుల పొడి మిక్స్ చేశాను. మీరు పప్పుల పొడి మిక్స్ చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇడ్లీలు కూడా చూసారు కదా మంచిగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ అమెజాన్ నుంచి ఒక శారీ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి రేడియం స్టిక్కర్స్ టైప్ ఉంటుంది కదా. సో ఆ స్టిక్కర్స్ తోటి శారీ మొత్తం, ఓవరాల్ శారీ మొత్తం దాంతోనే అంటించుంటారనమాట. సో ఇది మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలండి. వాషింగ్ మిషన్ అలా వేస్తే మనకి స్టోన్స్ అంతా కూడా పోతుందనమాట. రిమైనింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, షైనింగ్ క్లాత్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసారు కదా మనకి ఇక్కడ పైపింగ్ ఇచ్చారనమాట. సో అది ఒక లేస్ లాగా మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారు. అండ్ కుచ్చుల దగ్గర ఏంటంటే ఆఫ్ వస్తుందండి, పళ్ళు దగ్గర మాత్రం శారీ ఫుల్ వస్తుందన్నమాట స్టోన్స్ అనేవి. అండ్ తర్వాత మనకి ఈ ఖాళీగా ఉన్న ప్లేస్ కూడా ఇటువంటి లేస్ కానీ అట్లా లేకుండా ఉన్నది కొంచెం ప్లేసే ఉందండి. అండ్ తర్వాత బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. సో క్లాత్ అయితే చాలా షైనింగ్ ఉందన్నమాట. నేను ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఇది 850 రూపీస్ పడింది. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను వావ్ నుంచి అలోవెరా జెల్ తీసుకున్నానండి. నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. నేను చాలా ఇయర్స్ నుంచి ఇదే యూస్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి అనమాట. అంతకుముందు ఏంటంటే వేరే బ్రాండ్స్ కూడా యూస్ చేశాను, అవి కూడా బాగానే ఉన్నాయండి. వావ్ ట్రై చేసినప్పుడు నచ్చేసరికి మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నాను అనమాట. ఇది మనం స్కిన్కి యూస్ చేసుకోవచ్చు, హెయిర్కి యూస్ చేసుకోవచ్చు. నేను హెయిర్ ప్యాక్స్లో యూస్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ దెన్ ఇంకా స్కిన్ కూడా అప్లై చేస్తాను, లైక్ మాయిశ్చరైజర్ లాగా యూస్ చేస్తూ ఉంటాను. హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ దేనికైనా మీరు యూస్ చేసుకోవచ్చు.
అన్ని స్కిన్ టైప్స్కి అండ్ హెయిర్ టైప్స్కి ఇది సెట్ అయిపోతుందండి. షెల్ఫ్ టైం వచ్చేసి 2 to 3 years ఉంటుంది. సో ఎవరికైతే అలోవెరా డైరెక్ట్గా పడదు అట్లాంటి వాళ్ళు ఈ జెల్స్ యూస్ చేయొచ్చు. నాకు డైరెక్ట్గా అలోవెరా పడుతుంది కాబట్టి నేను అది కూడా యూస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఖాదీ నుంచి ముల్తానీ మట్టి పౌడర్ తీసుకున్నానండి. ఇంతకుముందు కూడా ఇది యూస్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మీకు రిపీటెడ్వే చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు బాగా నచ్చి యూస్ చేసినవే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ముల్తానీ మట్టి చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఏంటంటే ఓన్లీ ఫేస్కి యూస్ చేస్తారండి. బట్ తెలియని విషయం ఏంటంటే మనం దీన్ని హెయిర్కి కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో హెయిర్కి యూస్ చేసినప్పుడు ఏంటంటే మన స్కాల్ప్ మీద ఉన్న డట్ అంతా కూడా నీట్గా క్లియర్ అయిపోతుందండి. సో హెయిర్కి కూడా యూస్ చేస్తాను ఇది. మీలో ఎంతమంది హెయిర్కి ముల్తానీ మట్టి యూస్ చేస్తారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది ఎవరెవరు యూస్ చేస్తున్నారా లేదా, తెలుసా లేదా అనేది. సో ఈసారి నేను మీకు హెయిర్ ప్యాక్స్లో ఎప్పుడు చూపించలేదు, బట్ ఈసారి మాత్రం చూపిస్తాను. నెక్స్ట్ అయితే నేను ఒక నైట్ డ్రెస్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ బటన్స్ ఉండే మోడల్ అనమాట. మీకు ఇక్కడ పిక్లో కనిపిస్తుంది కదా, సేమ్ మోడల్. సో వీటిలో మనకి చాలా మోడల్స్ ఉన్నాయండి, ప్రింట్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి వైట్ ప్రింట్ వస్తుంది. ఇది వాషింగ్ మిషన్కి వేస్తే కంపల్సరీ ఉంటుందని అయితే నేను చెప్పలేను, మేబీ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ప్యాంట్ దగ్గర కూడా మనకి బాగా పిస్తా అంటారండి, తెలుసో లేదో స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అది ఇచ్చారనమాట. మనం కూర్చున్నప్పుడు చినిగిపోవడం కానీ అలా ఏమి ఉండదన్నమాట, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాప్ కూడా కాలర్ నెక్ వచ్చిందనమాట. సో కాలర్ నెక్, దీనికి వచ్చేసి పైపింగ్ ఇచ్చారు, మొత్తం కూడా వైట్ కలర్ పైపింగ్ ఇచ్చారు. సో ఇదైతే కొంచెం లెంత్ ఉంటుందండి మనకి. నేనైతే బిగ్ సైజే తీసుకున్నాను, సమ్మర్ కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి. అవైలబుల్గా ఉన్నాయి అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూసి తీసుకోండి. ప్రింట్స్ కూడా వేరే వేరే ప్రింట్స్ ఉన్నాయన్నమాట. అండ్ హ్యాండ్ కూడా ఇక్కడ పైపింగ్ అయితే ఇచ్చారండి. నేను మీకు వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి. ఈ డ్రెస్ కాస్ట్ కూడా నాకు 500 రేంజ్లో వచ్చేసిందండి. నార్మల్గా ఇట్లాంటివి మనకి 800 ఆ రేంజ్ ఉంటాయి, బట్ క్లాత్ కూడా డిఫరెన్స్ ఉంటుందిలేండి. ఈ ప్రైస్కి ఈ క్లాత్ ఓకే అనమాట. అయితే నేను ఇవి తీసుకున్నానండి. ఇవైతే మనకి కోంబో అనమాట. సో 3 in 1. నార్మల్గా ఏంటంటే ఎక్కువగా హుక్స్ ఉండే యూస్ చేస్తాం కదా, వాటి వల్ల మనకి ఎక్కువ టైట్గా అలా ఉంటుంది. ఇవేంటంటే మనకి ఎలాస్టిక్ ఉంటుంది, సో కంఫర్ట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ దీనికి వచ్చేసి మనకి ప్యాడ్స్ వస్తుందండి, బట్ మనం కావాలంటే ప్యాడ్స్ అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. ప్యాడ్స్ లేకుండా సింగిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదు ప్యాడ్స్ కావాలనుకున్నప్పుడు ప్యాడ్స్ కూడా ఇన్సర్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. సో ఇవి అన్నీ కూడా కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి, మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలో అది తీసుకోవచ్చు. ఇవైతే నాకు కాస్ట్ 500 ఆ రేంజ్ పడింది అనమాట. నాకు తెలిసి ఇవి ఫ్రీ సైజ్ అనే గుర్తుందండి, నాకు సైజెస్ ఉన్నాయా లేదనేది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ఇస్తాను, సో అందులో చూడండి. ఇది క్లాత్ కూడా మంచిగా ఉందండి, బాగా స్ట్రెచ్ అవుతుందన్నమాట. అండ్ స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ అంతా కూడా బాగుంది, ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అంతా కూడా. కానీ మీరు తీసుకునేటప్పుడు ఒక్కసారి రివ్యూస్ చెక్ చేసి తీసుకోండి ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ అయితే నేను ఈ కిచెన్ టవల్ తీసుకున్నానండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు బాగా వైరల్ అవుతుందన్నమాట. సో ఓకే ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నా. ఇది కాస్ట్ చాలా తక్కువే పడిందండి, 100 to 200 రేంజ్ లోపల నాకు వచ్చేసింది అనమాట ఈ రోల్ అనేది. సో ఇందులో మొత్తం మనకి 60 షీట్స్ వరకు అవైలబుల్గా ఉంటాయండి. షీట్స్ అంటే మనం నార్మల్గా టిష్యూ రోల్ తీసుకుంటే మనం ఇట్లా తీస్తాం కదా, అప్పుడు మనకి ఇది డివైడ్ అవుతుంది కదా, ఇట్లా 60 షీట్స్ అనమాట. సో దీనికి కూడా ఇలానే ఉంటుందండి, కాకపోతే అవి మనకి యూజ్ అండ్ త్రో, జస్ట్ యూజ్ చేసామా పడేసామా అంటుంది. బట్ ఇవి మాత్రం రీయూజబుల్ అనమాట. సో ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ వైట్ ఉంటుంది అండ్ ఫ్రంట్ అయితే మనకి ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయండి. నేనైతే ఇది తీసుకున్నాను. సో ఇదేంటంటే మనం వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో కొన్ని డేస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూజ్ చేసుకున్న తర్వాత మనం ఇది త్రో చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి తీసుకోవడం. సో కాస్ట్కి మన కిచెన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ మీరు హోమ్ క్లీనింగ్ అని దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట, మల్టీపర్పస్. అండ్ నెక్స్ట్ అయితే నేను నైట్ అయితే ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టానండి, దీన్ని స్ట్రైన్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్రింగ్నోజ్ ఆయిల్ అండి. సో ఎలా ప్రిపేర్ చేశాను ఇవన్నీ కూడా నేను మీకు సపరేట్ వీడియో షేర్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా,
నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తే నాకు ఒక 6 మంత్స్ ఉన్నా కూడా ఆయిల్ పాడవదండి. కొంతమంది ఒక 1 మంత్‌కే ఆయిల్ పాడవుతుంది అంటారు. ఎందుకు పాడవుతుంది చెప్పండి? మనం కరెక్ట్ ప్రాసెస్‌లో గనక దీన్ని చేసుకున్నామంటే అస్సలు పాడవదండి. నేను 6 మంత్స్ ఉంచుకొని యూజ్ చేసిన డేస్ కూడా ఉన్నాయన్నమాట. అసలు కొంచెం కూడా పాడవదు. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. బట్ ఎప్పటికప్పుడు 1 మంత్‌కి, 2 మంత్స్‌కి ఒకసారి ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే నేను ఇంకా దీన్ని పెట్టుకుందామని చెప్పేసి తీసుకొచ్చాను. మా బాబు అయితే అసలు పెట్టుకొనివ్వట్లేదనమాట. సో, నన్ను కనీసం కూడా చేయనివ్వట్లేదు. తను నిద్రకొచ్చున్నాడు ఇప్పుడే. బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టేశాననమాట. ఇడ్లీ మాత్రమే తింటాడని చెప్పాను కదా! సో, అది పెట్టేశాను. అండ్ దెన్ బాబుకైతే ఇంక బాత్ చేపిచ్చాలి. సో, నేను ఆయిల్ పెట్టుకొని బాత్‌కి తీసుకెళ్దామంటే అస్సలు వినట్లేదనమాట. ఇంక ఫైనల్లీ నేను ఆయిల్ పెట్టుకోకుండానే బాత్ చేపిచ్చాల్సొచ్చింది. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను బాబుది. చూడండి, నేను చాలా వరకు బాబువైతే వీడియోస్ అయితే చేయలేదండి. నాకెందుకనో చేయాలనిపించలేదనమాట బాబుతోటి. అంటే పబ్లిక్‌లో పెట్టాలనిపించలేదు. సో, చేయలేదనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా క్లిప్, తనకి నేను ఎలా పెట్టుకుంటానో కూడా తెలుసనమాట. అది సైడ్ మనం ఎక్కడైతే ఓపెన్ చేస్తామో అది పట్టుకొని ఇస్తున్నాడు. నాకైతే అది కొంచెం షాకింగ్ అనిపించింది ఫస్ట్ టైం అనమాట చూడడం. సో, కొంచెం గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ మెమరీ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ ఆయిల్ గురించి అయితే కనుక మీకు డెఫినెట్‌గా నేను ఇంకొక వీడియో ఒక 1 వీక్‌లో షేర్ చేస్తానండి. నేను అన్నీ కూడా షూట్ చేస్తున్నాను, యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే ప్రతిదీ చెప్తాను. అండ్ కొంతమంది రెగ్యులర్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఆయిల్స్, షాంపూ కూడా చెప్పండి అక్క అని చెప్పేసి. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేసున్నానండి. ఒకసారి నా హెయిర్ కేర్ ప్లేలిస్ట్ అనేది చెక్ చేయండి. అందులో మీకు అన్ని వీడియోస్ ఉంటాయి. సో, అవన్నీ కూడా నేను యూజ్ చేసేవేనండి. నేను యూజ్ చేయంది ఏది మీకు చూపించట్లేదు. ప్రతిదీ నేను మీకు చూపించిన ప్రతిదీ నేను యూజ్ చేసి నా హెయిర్ మీద పెట్టుకున్న తర్వాత ఆ రిజల్ట్ అనేది బాగుంటేనే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో, తప్పకుండా విజిట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసే